హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు దోరణాల స్టార్ స్టూడియో. నేను మీ వెంకటరెడ్డిని. అయితే మిత్రులారా, మన లేత చేలల్లో మిరపజాలలో వెనక్కిపోసినటువంటి మిరపజాలలో చాలా మొక్కలు అయితే చచ్చిపోయినాయి. అలాగే కొద్దిగా కొమ్మెండు తగిలింది, అలాగే తామర పురుగు అయితే విపరీతంగా తగిలింది అనమాట ఆల్రెడీ. సో దానికి ఈరోజు మనం స్ప్రే చేద్దామని వచ్చాము. కొన్ని మొక్కలు అయితే చచ్చిపోతూనే ఉన్నాయి ఇంకా కూడా. అయినా సరే, మొక్కలు కొంచెం పర్సంటేజ్ తగ్గింది, కానీ ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో మొక్కలు అయితే వేయలేము. సరే, ఉన్నదానికన్నా కాపాడుకుందామన్న ఉద్దేశంతో ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మళ్ళీ మర్చిపోయాను, తుఫాన్ చెప్తున్నారు మిత్రులారా. కొంచెం ఆచితూచి నీళ్ళు పెట్టుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే తేడా వస్తే మళ్ళీ మొక్కలు దెబ్బతింటే, మిరప మొక్కలు ఎదిగినాక ఒకసారి వడబడిని అంటే ఇంకా మొక్క యొక్క పరిస్థితి అయితే చాలా తేడాగా ఉంటుంది. ఎప్పుడు కూడా దిగుబడి రాదు, అది కాయటం కూడా చాలా కష్టం ఒకసారి వడబడితే. చిన్నప్పుడు అంటే ఏదో ఓకే, కానీ చచ్చిపోయిన తర్వాత మళ్ళీ నారేసుకున్నాం, సరిపోయింది ఓకే. కానీ ఇప్పుడు వడబడితే మటుకు ఇంకా కష్టం అనమాట అవి. అందుకని జాగ్రత్త చూసి పెట్టుకోండి. 26వ తారీఖు దాకా అయితే వర్షాలు చెప్తున్నారు. అది కొంచెం ఆచితూచి జాగ్రత్త పడండి రైతులు అయితే. సో ఈరోజు ముందుగా మన చేన్ని చూసిన తర్వాత మనం ఏ మందులు ఇచ్చాం, ఈ తామర పురుగుకి ఏంటి అనేది మనం ఒకసారి వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను మిత్రులారా. ముందుగా మన చేను చూద్దాం రాని మిత్రులారా. ఇదే మిత్రులారా మన చేను, లేత మొక్కలు అనమాట. నాకు సిక్కేసినటువంటిది పైరైతే ఎదగలేదు, అంతే గిడ్సబారు ఉంది. బోధోలు ఇచ్చాను, నీళ్ళు పెడదాం అనుకుని ఆగాను అనమాట. కారణం ఏంటంటే వర్షాలని చెప్పి మళ్ళీ ఏదైనా తేడా వస్తే మళ్ళీ ఇదైద్దని చెప్పి. సో మనకు చూడండి, మొక్కలు మీకు పైకి బాగున్నట్టుగా కనిపిస్తున్నాయి కదా, మెత్తగా ఉన్నాయి కదా అనిపిస్తుంది. కానీ వెనకాల తామర పురుగు చాలా ఉందన్నమాట. మీకు ఒక తెల్ల పేపర్ ఉంటే మీకు తామర పురుగుని ఎలా గుర్తుపట్టాలి అంటే, ఇలా చెట్టుని వంచి ఈ విధంగా మనం చెట్టుని వంచి దాన్ని ఇట్లా వెనక ఊపితే అదిగో చూసారా తామర పురుగు ఎట్లా వేసిందో. అదిగో చూసారా, అదిగో తామర పురుగు, అలాగే అదిగో తామర పురుగు. అయితే మీకు ఇంకా క్లారిటీగా రావాలంటే ఎట్లా అంటే, ఒక తెల్ల పేపర్ తీసుకొని ఆ చెట్టుని కనుక ఆ తెల్ల పేపర్ మీద అలా కనుక ఊపితే ఆ పేపర్ నిండా పడిపోద్ది అనమాట. అది మీకు అలా తామర పురుగుని గుర్తొచ్చు. నల్లిని అయితే మనం గుర్తించి పట్టడం కొంచెం కష్టమే, కనుక్కోలే. కాకపోతే ఆకు కింది ముడత, అంటే ఆకులు కిందకి కనుక ముడుచుకొని పోతే నల్లి ఉందని మనం అర్థం చేసుకోవాలి. అది అలాగే జల్లెడిగా ఉంటాయి అనమాట. చిన్న బెజ్జలు పెట్టి జల్లెడిగా అవుతుంటాయి ఆకులు కిందకు ముడిసిపోయి. అలా ఉన్నప్పుడు కూడా నల్లి ఉందని మనం భావించుకోవచ్చు. అదనమాట. దోమ అంటే మనం చెట్టు గది ఇచ్చే లేస్తుంది పైకి. తెల్ల దోమ కానీ ఆకు వెనకాల ఉంటుంది, పైన ఉంటుంది. పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ వెనకాల ఉంటాయి అనమాట. చూసుకోండి ఒకసారి, అది మీకు తెలుసు కాబట్టి. తామర పురుగు అయితే అదనమాట పరిస్థితి. సో మొక్కలు అయితే అంత బాగా లేవు చిన్న పైరులో. ఈ మధ్య కొద్దిగా స్ప్రేయింగ్లు ఇస్తూనే ఉన్నాను, లేదైనా సరే ఉన్న కాడుకున్న మొక్కలు ఈ టైంలో కొట్టకపోతే బాగోదు అన్నట్టు కొంచెం స్ప్రేయింగ్లు ఇస్తున్నా. అయినా కానీ ఈ మొక్కలు అయితే అంత నాణ్యంగా ఏం లేవు, చాలా చచ్చిపోతున్నాయి. ఇంకా గిల్టు తెగులు లాగబడి పోతున్నాయి, చచ్చిపోతున్నాయి. ఓవరాల్గా అయితే అదే పరిస్థితి. తామర పురుగు అయితే బాగా ఎక్కువగా ఉందన్నమాట. ఉండటం వల్ల నేను మళ్ళీ వెంటనే పైముడత అటాక్ అయిద్దేమో అన్న ఉద్దేశంతో స్ప్రే చేద్దామని వచ్చాను. అన్ని చేలలో ఉంది తామర పురుగు బాగానే. మొన్న అయితే మనం వెంటనే కొట్టాను దోమకి. దోమ అయితే కంట్రోల్ అయింది, కానీ బట్ తామర పురుగు ఉధృతి పెరిగిందనమాట. సో తామర పురుగుకి మనం ఇవాళ ఏం తెచ్చాము, ఈ యొక్క కొమ్మ ఎండు కూడా అక్కడక్కడ వస్తుంది. కొన్ని చెట్లకి కొమ్మ పైన ఎండిపోతుంది అనమాట. కొమ్మ ఎండు తెగులు, కొమ్మ కుళ్ళు టైప్ అనమాట. దానికి కూడా ఏం తెచ్చాను ఏంటనేది నేను ఈరోజు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను రాని మిత్రులారా. ఇదిగో చూడండి, చాలా మొక్కలు చచ్చిపోయి ఎండిపోయి. అలా ఎండిపోతున్నాయి అక్కడక్కడ. సో ఒకసారి మనం మందులు తెచ్చి చూద్దాం పండి మిత్రులారా. ఇవే మిత్రులారా మనం ఈరోజు తెచ్చినటువంటి మందులు. గతంలో మనం ముదురు చేలో కొట్టినప్పుడు కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను వీటి గురించి. ఆల్రెడీ మనం ఒకసారి కాంబినేషన్లో కొట్టాము. అయితే సక్సెస్ సైనోస్పాట్ 2.5% అంటారు, ట్రేసర్ టెక్నికల్లే. కాకపోతే పర్సంటేజ్ తక్కువది అనమాట, 2.5% ఉంటుంది. ఇది కొంచెం మనకు మార్కెట్లో అందుబాటులో దొరుకుతుంది కాబట్టి ఇది తెచ్చాను అనమాట. ఇది మీకు గతంలో చెప్పాను. ఈ టెక్నికల్ మొక్కకి మెద్దనం వస్తుంది, దాంతోపాటుగా సన్న పురుగు పచ్చ పురుగు పోతుంది. తామర పురుగుని బాగా కంట్రోల్ చేస్తాను అనమాట. ట్రాన్సాక్షన్ చర్య ఎక్కువగా ఉండటం వల్ల ఆకులు కింద భాగానికి వెళ్తుంది అనమాట. వెళ్ళి ఈ తామర పురుగుని బాగా కంట్రోల్ చేస్తుంది. సో చిన్న మొక్కలే కాబట్టి సక్సెస్ చేశాను అనమాట. సరే, మిగతా పూర్తి తామర పురుగు కంట్రోల్కి దాని గురించి నేను మీకు వేరే వీడియోలో పెడతాను అనమాట. ఈ యొక్క సక్సెస్కి మనకు మార్కెట్లో చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది. మనకు పావు లీటర్ వచ్చేసరికి ఎకరానికి డోస్ సరిపోతుంది మిత్రులారా. మినిమం 5 నుంచి 6 ట్యాంకుల దాకా మనం స్ప్రే చేసుకోవచ్చు. 6 ట్యాంకుల దాకా సరిపోతుంది. అయితే మ్యాక్సిమం కూడా
తక్కువ ట్యాంకులో ఒక 5 ట్యాంకుల్లో తక్కువ నీటి పరిమాణంలోనే మనం స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఇది కాకపోతే ఇది సక్సెస్ అనేది ఎక్కువ రోజులు సమయాన్ని అయితే ఆపలేదు తామర పురుగుని, అది మీరు పెట్టుకోవాలి. కాకపోతే కొంచెం చేలో నిమ్మున్నప్పుడు కొట్టుకుంటేనే కాస్త మద్దనం కూడా వస్తుంది. అయితే బెట్ట మీద కొట్టుకోకూడదని కాదు, కొట్టుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే నిమ్మ మీద కొంచెం పదునున్నప్పుడు కొట్టుకుంటే ఏమైందంటే కొంచెం మెద్దనం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓన్లీ పచ్చపురుగుకి, సన్నపురుగుకి, అలాగే మన తామర పురుగుకి మాత్రమే పనిచేస్తుంది. పై ముడతకు కూడా బాగానే పనిచేస్తుంది. అంటే పై ముడత అనేది తామర పురుగు నుంచి వస్తుంది కాబట్టి పై ముడత బాగానే పనిచేస్తుంది అనమాట. ఇది డవ్ అగ్రో సైన్సెస్ వాళ్ళు దీన్ని చేశారు. ఇది జీవ సంబంధమైనటువంటి టెక్నికల్ అనమాట. దీంట్లో వేరే క్యాపబిలిటీస్ చాలా తక్కువగా ఉంటాయి. చాలా క్యాపబిలిటీస్ లేకుండా వేరే కలుపుకోకుండా కొడితేనే మంచి రిజల్ట్ వస్తుంది. అదనమాట ఈ సక్సెస్ అనే ముందు చాలా మంచిగా ప్రభావం అయితే చూపిస్తుంది మిత్రుల. మనకు లో కాస్ట్లో కూడా దొరుకుతుంది. ట్రేసర్ గురించి మన అందరూ తెలుసు. ట్రేసర్ టెక్నికల్కి సేమ్ అనమాట, కాకపోతే పర్సెంటేజ్ కొంచెం తక్కువలో ఉంటుంది అనమాట. ఇది ఈ యొక్క సక్సెస్ గురించి. ఇది డూ పాయింట్ వాళ్ళది మిత్రులారా, కర్జెట్ M8 అంటారు దీన్ని. సిమాక్సానిల్ 8% అను, మాంకోజబ్ 64% డబుల్ జీ పౌడర్ రూపంలో ఉంటుందన్నమాట. ఇది పండాగు తెగులకి, కొమ్మ ఆయిండ్ తెగులకి, కాయకుళ్ళు తెగులకి, కాయమచ్చ తెగులకి బాగా పనిచేస్తుంది. అయితే స్టార్టింగ్ స్టేజ్లో పనిచేస్తుంది తప్ప ఉధృతి ఎదుకంగా ఉన్నప్పుడైతే ఇది పనిచేయలేదు. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడైతే ఇది మంచి రిజల్ట్ని ఇస్తుంది. అలాగే పండాగు తెగులకి బాగా ప్రభావం చూపిస్తుంది అనమాట మాంకో జబ్బు ఉండటం వల్ల. అలాగే కొంతవరకు ఈ మాంకో జబ్బు ఉండటం వల్ల కూడా ఏంటంటే కొంతవరకు రూట్ వ్యవస్థను కూడా కొంతవరకు కంట్రోల్ చేస్తుంది. కానీ ఇది ఎకరానికి 300 గ్రాములు వాడాలి మిత్రులారా. మార్కెట్లో మనకు అందుబాటు రేట్లో దొరుకుతుంది. ఇది కూడా మనకి మంచి లో బడ్జెట్లోనే మనకు దొరుకుతుంది కాబట్టి నేను ఇది తీసుకురావడం జరిగింది. ఇది ఈ డూ పాయింట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మనకి మార్కెట్లో ఉన్న కంపెనీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఇది కూడా. ఇది కర్జెట్ అనే పేరుతో దీన్ని రిలీజ్ చేశారు. సిమాక్సానిల్ 8%, మాంకోజబ్ 64% అనమాట. ఇది ఓవరాల్గా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి అన్ని రకాల డిసీజెస్ మీద కూడా ఇది మంచిగానే పనిచేస్తుంది అనమాట. ఇది ఈ ముందు సో ఈరోజైతే ఈ 2 కాంబినేషన్లో నేను ఇవ్వడానికి స్ప్రే చేయడానికి వచ్చాను మిత్రులారా. అంటే కొంచెం కొమ్మ ఎండు తగులుతుంది కాబట్టి ఇద్దామన్నట్టుగా సక్సెస్ అను ప్లస్ కర్జెట్ 2 కాంబినేషన్. ఇదే కాంబినేషన్లో మనం గతంలో కూడా ఒకసారి ఇచ్చాము, స్ప్రే చేసాం. బట్ ఈసారి మళ్ళీ లేత మొక్కలే కాబట్టి లేత మొక్కలకి ఇది తీసుకొచ్చాను అనమాట. సో మన ముదురు చేలల్లో కూడా మనకి తామర పురుగు అధికంగా ఉంది. ఈ టైంలో మనం వాటికి ఏం కొడుతున్నాం అనే వీడియో కూడా మీకు నేను నెక్స్ట్ బహుశా నాకు తెలిసి 8వ స్ప్రే ఉంటుంది దానికి. ఆ 8వ స్ప్రేలో మీకు ఏం కొడుతున్నామా ఏంటనేది కూడా మీకు నేను ఎక్స్ప్లెనేషన్ చేసి చూపిస్తాను మిత్రులారా. ప్రస్తుతానికైతే ఈ లేత మొక్కలకి ఇవి కొడుతున్నాను అనమాట. ఓన్లీ తామర పురుగుకి అంటే పై ముడతకను ప్లస్ తెగులకి 2 కాంబినేషన్లో ఇస్తున్నాను. ఎక్కువ కాంబినేషన్ జోలికి వెళ్ళట్ల. కారణం ఏంటంటే బడ్జెట్ పెరుగుతుంది కాబట్టి. ఓకే, ఎనీవే మిత్రులారా, అది మిత్రులారా ఈరోజు నేను తీసుకొచ్చిన అయితే మందులు ఈ తామర పురుగును సన్న పురుగుకు ఉన్న పనిచేస్తాయి అనమాట. అలాగే మనకి కొమ్మెండు తెగులకి కూడా పనిచేస్తాయి అనమాట. ఈ కర్జెట్ సక్సెస్ ఈ రెండింటిని విడివిడిగా కలుపుకోవడం మంచిది. ఎందుకంటే సక్సెస్లో చాలా క్యాపబిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. అందుకని వేరు బకెట్లో కలుపుకొని వీటిని స్ప్రే చేయడం చాలా మంచిదే. అది ఈరోజు అయితే మిత్రులారా. అలాగే నా ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, పర్లేదు. అలాగే నా ఆదర్శం రైతులను కూడా మరొకసారి నా ఉదయపూర్వక ధన్యవాదాలు మిత్రులు. థ్యాంక్ యూ వెరీ మచ్.